అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సన్ ఆఫ్ సత్యమూర్తి. ఇందాక మా అన్న బ్రహ్మానందం గారు జంప్ జిలానియా వెళ్ళిపోయాడా నా బట్ట ఇప్పుడే కలిసి. ఓకే, హిందీ ఫీల్డ్లో నాకు తెలిసి ఎవర్ గ్రీన్ అంటే కాదు, దేవానంద్. తెలుగు ఇండస్ట్రీలో కమెడియన్ ఎవరంటే బ్రహ్మానంద్. ఆయనకి 90, ఈయనకి 60. అక్కడ 9-0, ఇక్కడ 6-0. 2 నొక్కాడు. 60 కాదు, 62. 9 దాడితే ఆయన ఉండలేడు. ఆయనకి కాయ కచోడి అయిపోతుంది. సో అందుకని ఎప్పుడు పిలుస్తారా, ఎప్పుడు మాట్లాడి జంపిద్దామా అని అన్న ఆ విధంగా రావటం జరిగింది, మాట్లాడటం జరిగింది, వెళ్ళిపోవడం కూడా జరిగింది. ఇక్కడ ఈ రోజున సన్ ఆఫ్ సత్యమూర్తి విజయవాడ గుంటూరు మధ్య హైలాండ్లో డైరెక్టర్ గారి గురించి ఒక మాట చెప్పాలండి. హిరికం శ్రీనివాస్ గారు ఎట్టంటి వ్యక్తి అంటే కథని బ్రెయిన్లో పెట్టేసుకుంటారు. మొత్తం కథని బ్రెయిన్లో పెట్టేసుకుంటారు. హీరో హీరోయిన్ని మాత్రం తన కళ్ళులా చూసుకుంటారు. హీరో హీరోయిన్ని తన కళ్ళులా చూసుకుంటారు. నిర్మాతని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు. మిగతా టెక్నీషియన్ని లివర్లో పెట్టుకొని చూసుకుంటారు. అంటే ఆకలి, బాధ. మిగతా పాటలు వదిలేశారేంటి అని మీరు అనుకోవచ్చు, అది ఆయన ఇష్టం, మనం చెప్పకూడదు. అట్లాంటి డైరెక్టర్ ఈ రోజున సన్ ఆఫ్ సత్యమూర్తి. సినిమాకి ముందు ఎంత క్రేజ్ వచ్చిందంటే అత్తారింటికి దారేది ఆ కాంబినేషన్. అలాగే జులై సేమ్ బ్యానర్లో రాధాకృష్ణ గారు నిర్మాతగా. మళ్ళీ అంతకుముందు పవన్ కళ్యాణ్ గారు జల్సా. మరి ఈ 4 సినిమాలు కలిపితే ఒకే ఒక మ్యూజిక్ డైరెక్టరు దేవిశ్రీ ప్రసాద్. నిజంగా ఈరోజు కానీ ఆయన వచ్చి ఉంటే ఇక్కడికి ఒక మంచి గిటార్ మెళ్ళ వేసుకొని నిన్ను చూడగానే నా చిట్టి గుండె అని గ్యారెంటీగా చెప్పేవాళ్ళు. అలాగే శంకర్ దాదా MBBS హూ హా శంకర్ దాదా MBBS ఈ విధంగా ఒక ఆట ఆడించేసి మీ అందరి చేత. కాకపోతే ఏమైపోయిందంటే అత్తారింటికి దారేది సినిమా తర్వాత స్పెయిన్ వాళ్ళ అత్తగారు ఊరు అయిపోయింది. ఆయన ఇప్పుడు స్పెయిన్లో ఉన్నారు, అందుకని ఈ ప్రోగ్రాంకి రాలేకపోయారు. అలాగే మార్నింగ్ డైరెక్టర్ గారితో మాట్లాడి, కానీ ఈ సినిమా ఆడియో రిలీజ్ అవ్వగానే ఎక్కడికి వెళ్ళినా కూడా, జస్ట్ 4 రోజుల క్రితం అమెరికాలో ఉన్నాను, ఎక్కడికి వెళ్ళినా కూడా సూపర్ మచ్చి అంటే ఈ పాటని ఎంత ఫాస్ట్గా ఎక్కేసిందంటే నిజంగా యాక్చువల్గా అది తమిళ్కి సంబంధించిన ఒక వర్డ్, అది సూపర్ మచ్చి అంటే. అంటే ఏం చెప్పినా బా ఏం చెప్పారు అబ్బాయి సూపర్ రా అంటుంటాం కదా, అలాగా తమిళనాడులో ఈ సూపర్ మచ్చి. కానీ ఈ పాట సూపర్ డూపర్ హిట్ అవటం. అలాగే దీంట్లోనే కమ్ టు ద పార్టీ సుబ్బలక్ష్మి, కమ్ టు ద పార్టీ అబ్బ టచ్ మీ ఈ పాట. అలాగే అంటే టేస్ట్ అండి, అంటే డైరెక్టర్స్ అందరికీ టేస్ట్ ఉంటుంది. అంటే ప్రత్యేకంగా త్రికుల్ శ్రీనివాస్ గారికి టేస్ట్ ఉంది అని చెప్పట్లా, కానీ మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర ఎంత కావాలో అంత స్టఫ్ లాక్కోవటం, దాన్ని యాక్సెప్ట్ చేయటం. ఒక మ్యూజిక్ డైరెక్టర్గా ఒక డైరెక్టర్ని అంటే సార్ ఇది మీకు ఓకేనా, హీరోకి సార్ బన్నీ అంటే కొంచెం డ్యాన్స్ ఎరగదీస్తాడు ఓకే. అలాగే మరి ఈ సినిమాలో సమంత, కత్తి. సమంతలో నచ్చేది మీకేంటో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం నచ్చేది ఒకటే ఒక పాటు, ఇక్కడి నుంచి ఇక్కడ దాకే. అంటే ఎలా ఉంటుందంటే ఒక రకం చెప్పాలంటే విజయవాడ బెంజ్ సర్కిల్లో ఉంటుంది. అలాగే మరి డైరెక్టర్ గారు చూపించడం విధానం కూడా మరి మా బన్నీ అయ్యో బాబాయ్ నువ్వు మామూలుడు కదా, అయ్యో ఇప్పుడే చెప్పేళ్ళాడు మా అన్న. ఆ పక్కన చూసారా హీరోయిన్ అదా శర్మ. ఇక ఆ అమ్మాయి నిత్య మేనను ఇంతే ఉంటుంది, కానీ యాక్టింగ్ మాత్రం ఇరగదీస్తుంది. ఇందులో ఆర్టిస్టులు లేరు అని చెప్పడం లేదండి, ఏదో కుప్పలుగా పెట్టడం కాదు, కథకి సంబంధించిన ఆర్టిస్టులని పెట్టి డైరెక్టర్ గారు చాలా అద్భుతమైన సినిమా తీశారు. డెఫినెట్గా మీ అందరికీ అంటే మేము ఎక్కువ చెప్పామనుకోండి, ఏంట్రా అప్పుడు ఎక్కువ చెప్పామేంటి
అని అంటారు. కాదు, సినిమా చూస్తే మీరు ఎస్ దేర్ ఈస్ త్రికం శ్రీనివాస్, అలాగే బన్నీ, ఇంకా వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఎలా ఉంటుందో జూలై సేమ్ బ్యానర్లో. సో ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మరి విజయవాడలో హైలాండ్లో ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మా ఉదయభానుకి థ్యాంక్ యూ వెరీ మచ్.